ఒక మంచి చిన్న విషయం చెప్పి 10 నిమిషాలల్లో మీకు అర్థమయ్యేటట్టు అందుకే పిలిచిన వీళ్ళని. నేను ఏం చెప్తే కూడా నా టెక్స్ట్ బుక్ ఆ గ్రంథమే, కర్రె పుస్తకం. అందరు కర్రె పుస్తకం పట్టుకోవాలంటే భయపడతారు. నేను దాన్ని పట్టుకున్నా, నా జీవితం మారిపోయింది. ఇన్ని జీవితాలు నవ్వాలా, బతకాలా, ఒక సంవత్సరం 10 సంవత్సరాలు ఎక్కువ బతకాలా అనే ఒక కోరిక నాకు, అంతే. ఎందుకు ఆ కోరిక ఎడికెళ్ళి వచ్చింది? ఆ కర్రె పుస్తకం చదువుతూనే వచ్చింది. ఆ కర్రె పుస్తకంలో నేను బతకాలా, మీరు బతకాలా, ఒక 100,000 లక్షల మందికి ఆధారంగా ఆదుకుంటూ సహాయం చేస్తూ ఉండాలి. నేను ఉంటా, ఎన్ని రోజులు ఉంటానో, దాని తర్వాత మీతో పాటు నేను కూడా, మేమంతా వెళ్ళిపోతాం. ఇక మీరే చూసుకోవాలి ఇవన్నీ. నేను తీసుకపోను, ఇది పట్టుకపోతానా పోయేటప్పుడు? కాబట్టి నేనేం చేస్తున్నానో మీరు కూడా ఇది చేయాలా. ఒక్కొక్కరిని ఆదుకోవాలా, సహాయం చేయాలా, ఆశీర్వాదంగా ఉండాలా. నా గురి, నా ఉద్దేశం, నా లక్ష్యం జీవితంలో 100 లక్షల కోట్ల మందికి ఇట్లా సహాయం చేయాలా, ఆదుకోవాలా, చదువు చెప్పాలా, ఇవన్నీ చెప్పాలా. కానీ దాంతోపాటు దేవుని భయం కూడా ఉండాలి. దేవుని భయం లేకపోతే ఏమవుతుంది తెలుసా? చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎందుకంటే మనల్ని దేవుడు ముందు సృష్టించిండు కాబట్టి ఆ దేవుణ్ణి మన జీవితంలో ముందు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇవన్నీ వస్తాయి. చదువు వస్తుంది, ఆస్తి వస్తుంది, పెళ్ళి అవుతాయి, ఇవన్నీ తర్వాత వస్తాయి. దేవుడు మొట్టమొదటిగా మన జీవితంలో లేడు అని అంటే ఇక మన జీవితం కిందికి వెళ్ళిపోతుంది. దేవుడు ఉంటేనే ఆ పరమాత్ముడు ఈ ఆత్మలను చేసి ఆ ఆత్మలకు బలం ఇచ్చి నడిపిస్తాడు. నాకు అవసరం లేదు దేవుడు అని అంటే దేవుడు వదిలేస్తాడు, నీ ఇష్టం బాబు అంటాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటుండంటే, 1 తెస్సలోనిక 5:23, నేను నేర్చుకున్నది నేను మీకు చెప్తున్నా. ఏ డాక్టర్ చెప్పడు, ఇది చెప్తారేమో కానీ కొంచెమే చెప్తారు. వాళ్ళకు చాలామందికి అది కూడా తెలియదు. మళ్ళీ ఏ ఒక్క స్కూల్లో ఇది చెప్పరు, కాలేజీలలో చెప్పరు, శాస్త్ర వేద పండితులు చెప్పరు, తెలియదు. ఎవరికి తెలుసు అని అంటే ఆ దేవుడు మనల్ని సృష్టించిన వాడికి ఆయనకే తెలుసు. ఆయన ఇక్కడ ఈ గ్రంథంలో 1 తెస్సలోనిక అనే ఒక పుస్తకం ఉంది, ఒక పత్రిక. ఆ పత్రికలో 5వ అధ్యాయంలో 23వ వచనం ఇప్పుడు చదవండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును, దేవుడు సమాధానకర్త. లొల్లి పంచాయతు, కొట్టుకో, గుచ్చుకో, చంపుకో, తలకాయలు తీసేయి అనేటోడు కాదు దేవుడు. సమాధానకర్త. సమాధానము దేవుడు ఉంటే ఆ సమాధానం కూడా మనకు ఉంటుంది. రోగం ఉండొచ్చు, పరిశాన్ ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, ఏమని ఉండొచ్చు. కానీ ఆ దేవుడు మన జీవితంలో మొట్టమొదటిగా ఉంటే ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా కూడా ఆ సమాధానము మనల్ని నడిపిస్తుంది. సమాధానకర్త అయిన దేవుడు మిమ్మల్ని నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. ఏం చేస్తాడంట? ఎవరు పరిశుద్ధపరుస్తారు? నువ్వు పోయి ఆడ స్నానం చేసుకుంటే పరిశుద్ధం కాదు. నువ్వు పోయి 1,00,000 రూపాయలు ఆడ ఉండిలు వేస్తే పరిశుద్ధం కాదు. నువ్వు పోయి ఇగో నేను ఇట్లా 100 మందికి అన్నం పెడితే పరిశుద్ధులు కారు. మనము ఏదో కొబ్బరికాయలు కొడితే పరిశుద్ధులు కావు. ఆ యేసుప్రభు శిలువ దగ్గర పోయి క్యాండిల్లు పెట్టి దండలు పెడితే పరిశుద్ధులు కారు. ఏం సార్ ఇట్లా అంటారు? మేమేమో జీవితం అంతా చేసినాం. పరిశుద్ధులు ఎట్లా అవుతారని అంటే మొట్టమొదటిగా దేవుడు ఉండాలి మన జీవితంలో. ఆ సమాధానకర్తను అంగీకరించుకొని ఆయనని అడగాల, ప్రభువా పరిశుద్ధపరచని. ఇప్పుడు ఎంతమంది ఉండిలల్లా బంగారాలు, పైసలు, లక్షలు, కోట్లు వేస్తారు. వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి?
మర్డర్లు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, వాళ్ళ చరిత్ర చూస్తేనే చాలా డేంజర్గా ఉంటుంది. కానీ వాళ్ళు పోయి పరిశుద్ధంగా ఉన్నారా? వాళ్ళు దొంగలు, వాళ్ళు వీళ్ళు చాలామంది వేస్తారు, పోతారు, ఉండిలలో వేస్తారు, చర్చిలలోకి వస్తారు. ఎందుకు? అది వేస్తే దేవుడు నన్ను కాపాడుతాడు అని ఒక నమ్మకం వాళ్ళకి. కానీ వాళ్ళ జీవితం పరిశుద్ధంగా ఉందా? లేదు. కానీ మీ ఆత్మయు, ఇప్పుడు మళ్ళీ ఒక్క లైన్ ముంగట, సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. సంపూర్ణంగా, కంప్లీట్గా, ఇంత కూడా వదలకుండా నిన్ను సంపూర్ణపరచును గాక. మీ ఆత్మయు, మీ ఆత్మ, ఇది మీరు అనుకోండి, ఓకేనా? ఇది మీరు అనుకోండి. ఇప్పుడు మీలో మీకు ఆత్మ ఉందా? ఆత్మ, దీపం పెడతారు కదా చచ్చిపోయిన వాళ్ళకు. చచ్చిపోతే దీపం ఎందుకు పెడతారు? అరే ఆయన ఇంకా బతుకున్నారు రా, ఆత్మ ఉన్నది అని అట్లా పెడతారు అట్లా. సో ఇప్పుడు మీ ఆత్మ జీవమును, మళ్ళీ మీ ఆత్మ మీకు జీవం. బతుకున్నారా మీరు? బతుకున్నారా? ప్రాణం, జీవం అంటే ప్రాణం, మీ ప్రాణం. ఆత్మ వేరే, ప్రాణం వేరే. మళ్ళీ శరీరమును, మళ్ళీ నీకు శరీరం ఉందా? ఎవరికి లేదు శరీరం? ఇడ అందరికి ఉంది కదా. అదే పెద్ద పరిశాన్ చేస్తుంది. ఎంత చిన్నగా ఉన్నది చూడు, అది ఎంత పరిశాన్ చేస్తుంది తెలుసా? చాలా డేంజర్ శరీరం. మీ ఆత్మయు జీవమును, మీ ప్రాణము, జీవమును, మీ శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు, ఆయన వస్తున్నాడు. ఆయన రాక ముందు నిందారహితముగాను, ఆత్మ, ప్రాణము, శరీరము నిందారహితంగా, తప్పు లేకుండా, అపరిశుద్ధ, అన్హోలీ, పవిత్రత లేకుండా, నిందారహితంగా, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఆత్మ కాపాడబడాలా, ప్రాణం కాపాడబడాలా, శరీరం కాపాడబడాలి. ఇప్పుడు మీరందరూ కూర్చున్నారు కదా, మీరు ఒకటే ఉన్నారు కదా, అవునా? కానీ దేవుడు మిమ్మల్ని ఎలా సృష్టించిండు? 3 భాగాలుగా సృష్టించిండు. 3 భాగాలు సృష్టించి. మొన్న ఒక ఆయన చచ్చిపోక ముందు స్మైల్ చేయండి, ఇట్లున్నాడు. ఇట్లున్న తర్వాత ఇప్పుడు అనుకోండి, ఆత్మ ఆయన ఏదో యాక్సిడెంట్ అయింది, చచ్చిపోయిన తర్వాత ఆ శరీరంలో ఈ ప్రాణం ఉంటుందా? ప్రాణం అంటే ఆలోచన చేయడము, డిసైడ్ చేస్తా నేను ఇవాళ, చిత్తము, భావోద్రేకాలు, ఆలోచన, థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్. సో ఇప్పుడు ఆత్మ, ఒక శరీరంకి ఆత్మ వెళ్ళిపోతే ఆయన ఆలోచన చేస్తాడా? ఆత్మ వెళ్ళిపోతే ఏమవుతుంది? ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం ఏం చేస్తుంది? కింద పండబెట్టేస్తారు కదా, డబ్బాలు పెట్టి పండబెట్టేస్తారు. మీ వాళ్ళు ఉంటే ఆ రోజే తీసేస్తారు, లేదంటే తీసుకుపోయి ఫ్రిడ్జ్లో, ఫ్రీజర్లో పెట్టేస్తారు. ఐస్ క్రీమ్ అయిపోతావు నువ్వు. ఒక 5 రోజులు ఎవరైనా అమెరికాలో అక్కడిక్కడ ఉన్నారంటే వారం 10 రోజులు పెడతారు, మొత్తం ఇట్లా ఐస్ అయిపోతుంది, బాడీ కుళ్ళిపోకుండా పెట్టాలి అది. ఇప్పుడు ఈ శరీరముకి ఆలోచన, థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్ చేస్తాడా? ఆలోచన ఉంటుందా? ఫీలింగ్ ఉంటుందా? నేను చచ్చిపోయినా, నేను ఇట్లా చేస్తా, చచ్చిపోయి నేను నడుస్తా అంటారా? బాడీ, శరీరం నడవదు కదా. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఈ శరీరము ఎంత చిన్నగా ఉంది కదా. ఇక్కడ ఉన్నోళ్ళు, చెయ్యి లేపనోళ్ళు కూడా, కొంచెం బలం లేనోళ్ళు కూడా వీని లేపి ఎత్తేస్తారు. ఆడికి ఉన్నది, సామర్థ్యం ఉన్నది, ఎట్లనో చేసి వీని లేపి అటు వేయచ్చు. ఈ ప్రాణం కూడా పతలాగా ఉన్నాడు కదా, ఉఫ్ అంటే ఉసిపోయి ఎగిరిపోతుంది. ఈ ప్రాణంని కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు కదా, చేసుకోవచ్చా లేదా? ఇప్పుడు ఆత్మ ఎంత పెద్దగా ఉంది. ఇద్దరికంటే ఆత్మ ఒక్క జపటా ఇస్తే 5 సంవత్సరాలు ఉండిపోతుంది చేయి మీద, అంత పెద్దగా బలంగా ఉంది కదా. నా బిడ్డ, ఆత్మీయ బిడ్డ,
ఎవరిని కొట్టదు. మీరు అనుకుంటారేమో, భయపడతారేమో మళ్ళీ చూసి, సార్ ఇట్లా చెప్పిండ్రా జాగ్రత్త ఉండాలి, దూరం దూరం అని అంతే ఉన్నారు వీళ్ళు, దూరం కాదు కదా. ఓకే, ఇప్పుడు దేవుడు మనల్ని ఏం చేసిందంటే, ఆత్మ కదా, దేవుని ఆత్మ, నీ ఆత్మ ఇలా ఉంటుంది పెద్దగా. నీలో ఆత్మ ఉందా? నీ ఆత్మ పెద్దగా ఉంటుంది నీలో, కానీ నీకు కనపడదు. నీ ఆత్మ నీకేం కనిపిస్తుంది? శరీరమే కనిపిస్తుంది. ఈ మానవుడు ఉండడానికి కూడా తెలియదు ఇప్పటివరకు, నేను చెప్పేవరకు. ఓన్లీ శరీరం ఉంది. ఏంద్రా ఈ శరీరం ఇట్లున్నది, ఏంద్రా తలనొస్తుంది, ఏంద్రా నేను దొంగతనం చేసిన, అరే వాడిని తిట్టినా, ఎడికెళ్ళవుతున్నాయి ఇవన్నీ. ఈ శరీరం చేస్తలేదు. ఇదంతా డిసైడింగ్, థింకింగ్, డిసైడింగ్, ఫీలింగ్. అర్థమవుతుందా? మీ థింకింగ్, డిసైడింగ్, ఫీలింగ్ ఎక్కడుంది? మనస్సు, ప్రాణం. మీ ప్రాణంలో మీటర్ తిరుగుతూ ఉంటుంది. అరే సార్ ఏంద్రా ఇచ్చి పంపిస్తే బాగుంటుంది కదా, ఇంతెందుకు సుత్తి కొట్టడం అని డిసైడింగ్ అవుతుంటుంది లోపల. మీ శరీరంతో చెప్పవు, నీ ప్రాణంలో ఇది నడుస్తుంటుంది. అబ్బా ఎండ బాగా కొడుతుంది భయ్, మాకు ఫ్యాన్ వస్తలేదు అని ఇక్కడ డిసైడింగ్ చేస్తూ ఉంటుంది, థింకింగ్ చేస్తుంటుంది. అబ్బా ఎంత చెమట వస్తుందిరా భయ్, ఇంత ఫీలింగ్, ఇంత వేడిగా ఉందిరా అని ఫీలింగ్. అర్థమవుతుందా? థింకింగ్, డిసైడింగ్, ఫీలింగ్, ఈ మూడు ఇక్కడ ఉంటాయి. ఈ కొబ్బరికాయలు ఉన్నాయి అందరికీ గట్టిగా. కొబ్బరికాయలు ఇరగొద్దు, మంచిగా కాపాడుకోరు. మళ్ళీ కొబ్బరికాయ ఇరిగితే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు ఈ దీంట్లో అన్నీ జరిగేటి అంతా ఇగో, ఈ గింత చిన్నగా ఉన్నాడు కానీ, వీడు ఇంత చిన్నగా ఉన్నాడు కానీ ఎంత పరిశాన్ చేస్తాడు తెలుసా? ఈ శరీరంని చాలా పరిశాన్ చేస్తాడు. వీడేం చేస్తాడు? దొంగతనం చేయనిస్తాడు వీడిని. వీడు ఇక్కడ ఆలోచన చేసినంటే వీడు చెయ్యి లేపి వన్ లడ్డు దొంగతనం చేసుకుంటాడు. వీడు ఇక్కడ డిసైడ్ చేసినంటే ఫాట్ మన కొడతాడు. వీడికి ఏం శక్తి లేదు, బలం లేదు. వీడు ఇక్కడ ఏం చేస్తాడో వీడు చేస్తాడు. ఉత్తా ఇట్లా బొమ్మ అనమాట. ఇక్కడ చక్రం తిరిగిందంటే ఇదంతా తిరుగుతుంది. మన జీవితంలో ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం ఎందుకు అని అంటే, అరే ఇది ఏదిరా శరీరం ఇట్టున్నదిరా ఎందుకురా అని మనం అనుకుంటున్నాం. అది కాదు. మన జీవితంలో ఏమవుతుందో చూడండి. ఇప్పుడు ఈ శరీరము సైలెంట్గా ఉంటాడు, ఏం తెలియదు. ఈ శరీరంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ జరిగే విషయాలు మొట్టమొదటిగా ఇక్కడ జరుగుతాయి. శరీర క్రియలు, శరీర కార్యములు. శరీరానికి కొన్ని కార్యాలు ఉంటాయి, కొన్ని కార్యాలు చేస్తుంది శరీరం. ఈ శరీరం కార్యాలు ఎప్పుడు చేస్తుంది? ఇగో ఈడు చెప్తేనే చేస్తాడు వాడు. శరీరం ఇది మీరే, నేనే, ముగ్గురు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి ఇది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీరంలా దొంగతనం చేస్తే కనిపిస్తుంది, వాడు అబద్ధాలాడితే కనిపిస్తుంది, ఏం చేసినా కూడా శరీరము కనిపిస్తూ ఉంటుంది, బయట కనిపిస్తుంటుంది. కానీ ఆ కనిపించేది ఎక్కడున్నది? శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, స్పష్టమై ఉన్నాయి. అవేవనగా ఎక్కడున్నాయి? అవేమనగా జారత్వము ఇక్కడున్నాయి. ఏది జారత్వం అంటే? వ్యభిచారము, అపవిత్రత, కాముకత్వము, కామము, కామకత్వము, ఆరాధన, చెడ్డ విషయాలు, అభిచారము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహలు, కొట్లాటలు, కక్షలు, మత్సరములు, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయ. మంచి చీరేసుకుందరా, చింపేయాల చీరని. అసూయ, మద్దతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మరి ఇలాంటివి మొదలైనవి. ఇదంతా ఎక్కడున్నది? ఇక్కడ నడుస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ నడుస్తుంది. అది ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ డిసైడింగ్ చేస్తే థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్ ఇక్కడ అవుతుంటుంది. వీడు చేస్తూ ఉంటాడు. ఈడ బటన్ నొక్కితే ఇది నడుస్తుంది.
ఈడ బటన్ నొక్కిందంటే అరే ఆ పిల్లని చూడరా అంటే పిల్లలు అక్కడ లేరు రైడ్ ఉన్నారు. అంటే డిసైడ్ చేస్తూ ఉంటాడు వీడు. ఇప్పుడు వీడు ఇక్కడ అరే ఏమో అవుతుంది నా బాడీలా అంటే అరే అన్నం తిను అనగానే వీడు అన్నం తింటూ ఉంటాడు. ఎందుకు ఇక్కడ కాదు కాలుడు, ఇక్కడ కాలుతుంటుంది. ఇక్కడ కాలుతుంటుంది కాబట్టి డిసైడ్ చేస్తాడు ఏం తినాలి, నేను పానీపూరి తినాలనా, కేక్ తినాలనా, 2 కిలోల లడ్డూలు తినాలనా. వీడు డిసైడ్ చేస్తాడు. అమ్మ లేనప్పుడు లపలపలప తినేస్తాడు. ఏంద్రా కడుపు లడ్డులాగా ఉందంటే ఏమో మమ్మీ జీర్ణం కాలే రాత్రిది. ఇక్కడనే అవుతాయి అవన్నీ దొంగతనాలు అబద్ధాలు అవన్నీ. అర్థమవుతుందా? లాస్ట్కి 22 గలేషియన్స్ ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్ ఇక్కడ నడుస్తుంది. ఈయన చాలా ఇంపార్టెంట్. మన జీవితాలన్నీ ఈరోజు ఇక్కడి వరకు వచ్చినాయంటే ఇగో మనోడు మనలో ఉన్న రెండో భాగము చేస్తూ ఉంటాడు. ఈ 3వ భాగం సైలెంట్గా ఉంటాడు. ఇక్కడ ఏమవుతుందో అది చేస్తూ ఉంటాడు. 3వ భాగం అయితే దేవుడు మనల్ని సృష్టించిన వాడు ఎలా సృష్టించిండు? శరీర కార్యాలతో సృష్టించలే. అయితే ఆత్మఫలం ఏమనగా ఆత్మ ఎక్కడ ఉంది? ఇక్కడ అమ్మ ఈ ముగ్గురులో ఆత్మ ఎవరు? ఇక్కడ దేవుడు ఆత్మను సృష్టించిండు. ఇప్పుడు ఆత్మ మళ్ళీ అయితే ఆత్మఫలం ఏమనగా ఆత్మ ఫలం ఉంటుందంట. ఆత్మకు శరీరానికి ఏముంటాయి? క్రియలు ఉంటాయి. అక్కడ చూసుకున్నాం కదా, శరీర క్రియలు అని చూసుకున్నాం. శరీరానికి క్రియలు ఉంటాయి, ఆత్మకు ఫలాలు ఉంటాయి. ఆ ఫలాలు ఏంటి? ప్రేమ, దేవునికి ప్రేమ, సంతోషం, సమాధానము, శాంతము, దీర్ఘం. అసలు ఎన్నడు స్టాప్ కానీ దీర్ఘం అంటారు కదా, ఏమంటారు? ఊకు దీర్ఘం ఇస్తే ఊ అంటారు కదా. దీర్ఘ శాంతము, శాంతి, దయాలుత్వం. ఆమెను చూస్తే ఎంత మంచి దయాలుత్వం అనిపించలేదు? మేరీ మాత లెక్క. వెరీ గుడ్. మంచితనము, విశ్వాసము దేవుని మీద, సాత్వికము, వెయిటింగ్, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధముగా నియమము, రూలు, రెగ్యులేషన్, చట్టము ఏది లేదంట. ప్రేమకు చట్టం పెట్టొచ్చా? నువ్వు గింతే ప్రేమించాలా, కొడుకు పుట్టంగానే నువ్వు పక్కన పెట్టేయాలా అని అంటదా? ప్రతి ఒక్కరిలో ప్రేమ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో. మళ్ళీ చదువు, దేవుడు సృష్టించిండు మనల్ని ఇలా ఉండాలని సృష్టించిండు. మళ్ళీ అయితే ఆత్మఫలం ఏమనగా దేవుని ఆత్మఫలము మన ఆత్మలలో వేసిండు. ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వానికి ఏ నియమము లేదు. చూస్తున్నారా? అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఇప్పుడు ఈ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ ఆత్మ ఎక్కడికి రావాలా? ఇగో ఇక్కడికి, థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్ కాడికి రావాలా. మన జీవితాలు థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్ ఏమవుతుంది? అన్ని నడుస్తూ ఉన్నాయి, ఇష్టం వచ్చినాయి. కానీ ఇక్కడికి వస్తే ఏమవుతుంది? చదువు. ఇక్కడికి వచ్చింది అనుకో, అప్పుడు ఈ శరీరంలో ఉన్న దొంగతనము, అసలు ప్రేమించడము, చంపడం ఒకటే మనిషిలో ఉంటుందా? చంపేటోడు వాడు అటే పోతూ ఉంటాడు. దుష్టుడు దుష్ట మార్గంలో పోతుంటాడు, మంచోడు మంచి మార్గంలో పోతూ ఉంటాడు. అందుకే నేర్పిస్తున్నా, నేను మంచి మార్గాలు నేర్పిస్తున్నా. సో ఇప్పుడు ఈ థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్లా ఈ శరీరము లేకుండా ఏముండాలా? ఇప్పుడు ఇది ఎక్కడికి రావాలా? ఇక్కడికి రావాలా. ఇక్కడికి వస్తే ఏమైతుంది? చదువు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు.
దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. మీలో నివసించాలా? ఎక్కడ దేవుని ఆత్మ ఎక్కడున్నాడు? ఎక్కడుండాలా? నీ శరీరంలో ఉండాలా? నివసించుచున్నాడని మీరెరుగరా? మీకు తెలియదా? నీలో దేవుని ఆత్మ ఉంది, నీకు ఇప్పటివరకు తెలియదు. ఇట్లా మీ 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 జీవితాన్ని 3 భాగాలు చేసేసిన. ఇప్పుడు 3 భాగాలు చేసి చూపిస్తున్నా. ఇగో ఇది నీ శరీరం, నువ్వేం ఆలోచన చేస్తున్నావు, ఏం థింకింగ్ చేస్తున్నావు, ఏం ఫీలింగ్ చేస్తున్నావో చూపించి ఇప్పుడు నీ ఆత్మ ఏం చేస్తుంది అని చూపిస్తున్నా. మళ్ళీ మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు. మీలో ఈ శరీరంలో మీ భాగములో నివసిస్తున్నాడు అని మీరెరుగరా? మీకు తెలియదా? తెలియదు. ఈ రోజు వరకు నేను చెప్పేంత వరకు చాలా మందికి తెలియదు. దేవుని ఆత్మ మీలో ఉంది, మీ శరీరంలో ఉంది, మీకు తెలియదా? ఎవడైనాను దేవుని ఆలయమును, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనాను దేవుని శరీరము, దేవుడు ఆత్మ చేసి ఈ శరీరంలో పెట్టిండు, ఈ మనసులో పెట్టిండు. ఎవరైనా ఈ దేవుని ఈ ఆలయమును పాడు చేసిన ఎడల ఎట్లా పాడైతుంది? శరీర కార్యం, కోపము, క్రోధము, మత్సరము, అసూయ, వ్యభిచారము, కామకత్వము, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఈ శరీరాన్ని పాడు చేస్తాయి. ఎవడైనాను దేవుని ఆలయాన్ని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. చూస్తున్నారా? దేవుడు మనకు ఈ శరీరాన్ని చిన్నప్పుడు బాబుగా పాపగా పుట్టినప్పుడు, బాబు నువ్వు భూలోకంకి ఇగో నేను నా ఆత్మ నీతో పంపిస్తున్నా, నా యొక్క మనస్సు నీకు పెడుతున్న దీంట్లో ఇదన్నీ చేయాలా, చేయకపోతే ఏమవుతుందనంటే ఈ దుష్టక్రియలు దుష్ట కార్యాలు చేస్తే ఏమవుతుందంటే ఈ శరీరంకి ఏమవుతుంది? ఈ ఆలయం ఏమవుతుంది? పాడైపోతుంది. ఈ ఆలయము పాడైపోతుంది. పాడంటే ఏంటి? పాపం వస్తుంది. పాపం దేవుడు పాపం చేయమని మనల్ని సృష్టించిండా? లేదు. ఆత్మ ఫలాలు ఇచ్చిండు. ఆ ఫలాలు మీరు మీ జీవితం ద్వారా ఆ ఫలం రావాలా మీ జీవితంలో అని అంటున్నాడు. ఆ ఫలం రాకుండా నీ జీవితంలో నీ చేతుల ద్వారా, నీ శరీరం ద్వారా కోపము, క్రోధము, వ్యభిచారము, అసూయ, యూట్యూబ్, ఇన్స్టాలు, ఫేస్బుక్లు, అడ్డమైన చిత్రాలు, అడ్డమైన వీడియోలు, ఇవన్నీ ఇక్కడ డిసైడింగ్, ఫీలింగ్, థింకింగ్ జరుగుతూ ఉంటే ఈ శరీరము పాడైపోతూ ఉంది. ఈ శరీరం పాడైపోతూ ఉంటే ఏమవుతుంది? ఏమండి, ఫోన్ వచ్చింది రాత్రి 12:30కు, ఎవరో సావిత్రి అంట. ఎవరు? అమ్మా, ఇక జుప్పుమని బీపీ లేచిపోతుంది. ఏమవుతుంది? నీ శరీరం పాడవుతుంది. బీపీ లేవగానే శరీరం పాడవుతుంది. అవునా కదా? ఏమే ఆయన ఎవరో మీ తమ్ముడంట, సీన్ అంట, 1 గంటకు చేసిండేమే. ఎవరు సీను? నాకు తెలియని సీన్ ఎవరంటే మా పాలోళ్ళు దూరం ఉంటాడు. మేము పాలమ్ముతుంటే మళ్ళీ చిన్నప్పుడు పాలోడు మా ఊర్లో చుట్టం. అంత రాత్రిలో ఎందుకు చేసిడే 1 గంటకు? ఏదో అండి అది ఒత్తుకుందంట. పండుకున్నప్పుడు ఇట్లా కాగానే నా పేరు మీదనే ఒత్తుకుందంట. అది అర్థమవుతుందా? గబ 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 ఏమేస్తాడు? నాటకాలు చేస్తున్నావు. అవే బడ జుట్టు పట్టుకొని 1 కిలో జుట్టు ఊడిపోతుంది. సవరంకి అమ్మేయాల జుట్టులు. ఇక్కడ ఏమవుతుంది? వ్యభిచారము, కామము, క్రోధము, కొట్లాట. దాంతో ఏమవుతుంది? నీ బీపీ పెరుగుతుంది, నీ షుగర్ పెరుగుతుంది. కొట్టంగానే నీ కన్ను ఇట్లా 2 కన్నులు అయిపోయినాయి. నీ తలకాయకి 2 కుట్లు పడ్డాయి. ఏమవుతుంది? శరీరం పాడైపోతుంది. శరీరంకి ప్రాబ్లం అవుతుంది. కానీ నీ శరీరం నుంచి ఏం రావాలా? దేవుని ఫలాలు రావాలా?
ఈ శరీరం ఎంత చిన్నగా ఉన్నదంటే ఎంత పరిచయం చేస్తుంది చూడరు మీరు శరీరంను. ఇప్పుడు శరీరం అంటుంది, అరే సాల్ చేయి సార్, నేను వెళ్ళిపోతా. ఆడ మటన్ మొత్తం మాడిపోతుంది, బోటి కూర మొత్తం మళ్ళీ పరిచయం అవుతుంది. సార్ మా ఇంట్లో బోటి కాదు, మా ఇంట్లో ఇవాళ లివర్ చేసినాం సార్, ఆ బోటి అంతా ఆమెను ఎత్తుకపోయింది, నాకు ఓన్లీ లివర్ దొరికింది. ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇగో ఈడ నడుస్తుంటాయి, ఇక్కడ పోవాలా తినాలా. అర్థమవుతుందా? ఈరోజు నేను మీకు ఇంత సముద్రంలా ఒక చుక్క కూడా చెప్పలే. ఇంకా మీరు తెలుసుకోవాలంటే నన్ను ఫాలో కావాలా యూట్యూబ్లో. నా ఛానల్ ఉన్నది, యూట్యూబ్ ఛానల్ గ్రేస్ టీవీ ఇండియా అని. ఎవరినైనా అడుగురు చెప్తారు మా పిల్లలు. కొన్ని రోజులు నేను వస్తా, దాని తర్వాత ఇవన్నీ మా పిల్లలే చెప్తారు, ఇట్లా చేయాలా అట్లా చేయాలా అని చెప్పి చెప్తారు. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటుండంటే, మీ శరీరాలు ఇలా ఉన్నాయి ఎందుకు అనంటే, మనం జీవితంలో కొన్ని విషయాలు చేసినాం, థింకింగ్ ఫీలింగ్ డిసైడింగ్ చేసినందుకు మన శరీరం ఇట్లా అయిపోయింది. శరీర కార్యాలు అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలంటే ఏం చేయాలా? దీంట్లోకి వెళ్ళి ఏం చేయాలా? మత్సరము, కోపము, వ్యభిచారము అన్నీ తీసేసి భార్యను పోయి ఒక్కతే సాల్, నీలాంటి ఎవ్వరూ లేరు అని చెప్పాలా. అమ్మ నావుడు మంచిగా మంచోడు అయిపోయింది. వాళ్ళ ఆదివారం జీసస్ వేకి పోయి మంచిగా ఇంటికి వచ్చి నన్ను హగ్ చేసుకొని, నీలాంటి ఇది ఎవ్వరు లేరే, నువ్వు సిరిదేవి కాదు, నువ్వు ఐశ్వర్య కాదు, దానికన్నా మంచిగా ఉన్నవే అని అన్నావు అనుకో, అబ్బా నా మావోడు మొత్తం మారిపోయింది ఇవాళ అని బస్సులు అంతా చెప్తా ఉంటాం. ఆమెని వదిలేసినట్ట. ఎడిగిపోతున్నా అక్క అంటే, వదిలేసిందంట, ఇవాళ మా ఇంట్లో దావత్తు బాటలు తీసుకోవడానికి పోతున్నాను మా ఆయనకని. అది చెయ్యబాకు, మళ్ళీ గుర్తొస్తుంది అది బాటలు లాగినాక. అర్థమైందా? ఆ బాటలు లాగితే మళ్ళీ గుర్తొచ్చి రాత్రి గిప్పగిప్పగిపోయి కొడతాడు, మళ్ళీ ఆమెకే ఫోన్ చేస్తాడు. అదంతా ఇక్కడ శరీర కార్యాలు. అవి తాగితే శరీర కార్యాలు వస్తాయి, దయ్యాలన్నీ బయటకు వస్తాయి తాగితే. అవి చెయ్యకండి, మారిపోవాలా. మా భర్త మారిపోయింది కదా అని కళ్ళు మూత తెచ్చిపెడితే ఆ మూతలు వేసి కొడతాడు నిన్నే. జాగ్రత్త. మళ్ళీ మంచి విషయాలు చేయండి. ఈ ఫలాలు, దేవుని ఆత్మ ఫలాలు నీలో థింకింగ్ ఫీలింగ్ డిసైడింగ్లో పెట్టుకో. అది ఎక్కడున్నాయి సార్ అంటే, ఈ కర్ర పుస్తకం చదవాలా. ఇప్పుడు నేను చెప్పింది ఏమన్నా చెడ్డ చెప్పినానా? ఎవరినో ఒకరిని లేపుకొని వెళ్ళిపోమన్నానా? వద్దు చేయకర్ర అంటున్నా. ముంత బాటలు కళ్ళు బాటలు ఇవ్వమని చెప్తున్నానా? అవి మంచి మాటలా చెడ్డ మాటలా? ఇప్పుడు ఆ పాప చదివింది, ఆత్మ ఫలాలు చదివింది, మంచి మాటలా చెడ్డ మాటలా? మీ భర్తను పోయి భార్యను పోయి హగ్ చేసుకోమని చెప్పింది మంచిదా కాదా? అవునా కదా? సో ఈరోజు మీరు మీ జీవితాలు ఈరోజు ఇట్లా కొన్ని పరిస్థితులు తెలియకుండా అయిపోయినాయి. అది రివర్స్ కావాలని అంటే ఈ ఆత్మ ఇక్కడికి రావాలా. ఈ ఆత్మ ఇక్కడికి వస్తే ఆటోమేటిక్ బీపీ తక్కువైపోతుంది, ఆటోమేటిక్ షుగర్ తక్కువైపోతుంది, ఆటోమేటిక్ కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. కొలెస్ట్రాల్ అంటే హార్ట్లా గడ్డలు. ఆ కొలెస్ట్రాల్ తగ్గిపోతే నీ గుండె మంచి కొట్టుకుంటుంది, డుబ్ 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 అని కొట్టుకుంటుంది. డుబు 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 డుబుడు ఎప్పుడు కొట్టుకుంటుంది? ఆడ కార్తీక దీపంలో మనం చేసినావంటే అది డుబు 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 డుబుడు కొట్టుకుంటుంది. నువ్వు ఆత్మను తెచ్చి గిడబెడితే డుబ్ 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 అని కొడుతుంది. అర్థమైందా? సో మీరు ఆలోచన చేసుకోండి, మీ జీవితాలు ఎందుకు ఇక్కడికి వచ్చినాయి అంటే, అక్కలు కొంచెం నవ్వురి మంచిగా ఆ చీరలు పెట్టుకొని నవ్వుకుంటారు, ఎందుకంటే గుర్తొస్తున్నాయి కొన్ని విషయాలు. మన జీవితం తెలియదు, నాకు కూడా తెలియలే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు తెలియవు ఇవన్నీ. దేవుళ్ళు వచ్చిన తర్వాత కర్రపుస్తకం మా ఇంట్లో లేదు అసలు. కర్రపుస్తకం ఎప్పుడో ఒక పాత చిరిగిపోయింది, దుమ్ము పట్టింది ఉండే. దేవుని తెలుసుకున్న తర్వాత ఏడ దొరుకుతుంది కర్రపుస్తకం అని కూడా తెలియదు నాకు. అది ఏందిరా దుమ్ము బట్టి చూసి చదివితే ఇంత మంచిగా ఉన్నాయా? మా టీచర్ చెప్పలే నాకు. మా టీచరు జానీ వాట్ పాపా ఈటింగ్ షుగర్, అబద్ధం మాట్లాడు, తింటలేను టీచర్. ఏంది జానీ చక్కెర తింటున్నావు అంటే, లేదు టీచర్ తింటలేను, ఈడనే ఉన్నది చక్కెర. ఓ టెల్లింగ్ లైస్ అంటే అబద్ధాలు చెప్తున్నావా? లేదు టీచర్
ఓపెన్ యువర్ మౌత్ అంటే కరెక్ట్ ఇచ్చారు, మా దగ్గర ఉంది, చక్కెర ఉన్నది. ఎవరు నేర్పిస్తుర్రు? మా జీసస్ వేళ నేర్పియం. అది మా జీసస్ వేళ జానీ వాట్ పప్ప నేర్పియం. మేమేం నేర్పిస్తామంటే జానీ టెల్ ద ట్రూత్, సత్యం చెప్పు. అర్థమవుతుందా? చిన్నప్పటి నుంచి ఈ శరీరాన్ని మనము ప్రిపేర్ చేస్తూ ఉంటే పెద్దగా అయిన తర్వాత ఇగో గిట్లా అవుతారు. మీరు అవుతారా? ఇంకా నాకన్నా మంచి కావాలా? అర్థమైందా? నాకు కూడా అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తుంటుంది. కోపం అని అంటే సంపేసే కోపం కాదు, పరిశుద్ధ కోపం. కోపం రావడం ఓకే, దేవుడు పెట్టిండు కోపం. కానీ పరిశుద్ధ కోపం వేరే, అపవిత్రమైన పరిశుద్ధత కోపము వేరే. అపవిత్రమైన కోపం వచ్చిందంటే మనం చంపేస్తావు, కొట్టేస్తావు, రక్తం వచ్చేస్తుంది. అది అపవిత్రమైన కోపం. కోపపడు కానీ నీ కోపంలో పాపం చెయ్యొద్దు. అది మళ్ళీ కర్రపుస్తకమే అంటుంది, పరిశుద్ధ గ్రంథమే అంటుంది. అది ఇవన్నీ నేను నేర్చుకున్నా. మీరు కూడా ఇప్పుడు 40, 50, 60, 70 వయసు ఉంటే కూడా మీ శరీరాన్ని నా శరీరం లెక్క చేసుకునే అవకాశం ఉంది. ఎప్పుడు అనంటే ఈ ఆత్మ థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్లా వస్తే దాని తర్వాత ఇక్కడ మార్పు, బీపీ, షుగర్, గిగర్ అన్ని మెల్లగా మారిపోతాయి. యేసు ప్రభు శిల్వ మీదకి వచ్చినప్పుడు ఏం చేసిందంటే నీ శరీరాన్ని ఆయన ఆత్మ నీ ఆత్మలో పెట్టేసి, అప్పటి వరకు ఆత్మలో దేవుడు రాలే. యేసు ప్రభు శిల్వ మీద చేసినప్పుడే ఈ ఆత్మ, ఆయన ఆత్మ నీ ఆత్మలో వచ్చి ఈ ఆత్మ నీ శరీరాన్ని, మనస్సును, ప్రాణాన్ని మార్చేసింది. అది యేసు ప్రభు శిల్వ మీద చేసిండు. అది రక్తం ద్వారానే సాధ్యము. కాబట్టి యేసు ప్రభువా నాకు సహాయం చేయి ప్రభువా అని ఈరోజు మీకు YMCA, మీరు ఎప్పుడైనా సికింద్రాబాద్లో పోతే YMCA గేట్ పక్కకే ఒక దుకాణం ఉంటుంది. ఆ దుకాణంలో ఈ కర్ర పుస్తకాలు మస్తు ఉంటాయి. మీకు కావాలంటే ఒక 200 ఇస్తే, సార్ నా దగ్గర పైసలు లేవంటే ఇస్తాడేమో, ఫ్రీగా ఇస్తాడేమో, నాకు తెలియదు. ఇస్తారు అనుకుంటా, నాకు తెలియదు. కాబట్టి ఈ కర్ర పుస్తకం తీసుకోండి. మీ దగ్గర లేకపోతే అది చదువుకుంటే నీ పిల్లలకు చెప్తే నీ పిల్లోడు మారిపోతాడు, మీ భర్త మారిపోతాడు, నీ భార్య మారిపోతుంది, మీలో జీవితాలు, కుటుంబాలు మారిపోతాయి. నా జీవితం మారింది, ఇగో వీళ్ళ జీవితాలు మారింది, వాళ్ళ జీవితాలు మారింది, చాలామంది జీవితాలు మారిపోతున్నాయి. కాబట్టి ఈ కర్ర పుస్తకాన్ని యేసు ప్రభువా నాకు నేర్పి అని చెప్పు. ఓకేనా? చలో, ఈరోజు మరి ఈ శరీరం ఏదైతే ఉందో ఆ శరీరాన్ని దేవుడు మార్చి మంచి ఆరోగ్యం, బలము, శక్తి, స్వస్థత, శాంతి, సమాధానము, ఆర్థిక సహాయము, రోగాలు పోయేలాగన దేవుడు సహాయం చేసేలాగన నేను ప్రార్థన చేస్తాను. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తా. ఎక్కడెక్కడైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ చేతులు పెట్టుకోండి. బాడీలో ప్రాబ్లమ్స్ ఉంటే తల మీద చేయి పెట్టుకోండి. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వీటిని గుర్తు చేస్తూ యేసు ప్రభు మాత్రమే మీకు స్వస్థతను కలిగించే శక్తి ఉంది. కాబట్టి ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా తండ్రి, నీ పిల్లలు ప్రభువా, నువ్వు చేసిన సృష్టి, ఈ అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, ఈ సృష్టి ప్రభువా, ఈరోజు నాకు ఆత్మ ఉంది, ప్రాణం ఉంది, శరీరం ఉంది అని తెలిసి నా జీవితం ఇలా అయిపోయింది. ఎందుకనంటే శరీర కార్యాలు నా జీవితంలో నా ఆరోగ్యాన్ని పాడు చేసినాయి. ఈ రోజు నుంచి నాకు నేర్పి ప్రభువా, నీ గురించి నేను ఎక్కువ తెలుసుకోవాలా. నిన్ను నమ్మితే ప్రభువా మా శరీరము స్వస్థపరుస్తుంది, నిన్ను నమ్మితే మాకు సహాయం అవుతుంది, మా జీవితాలు, మా కుటుంబాలు, మా పిల్లలు అన్నీ మారిపోతాయి అని చెప్పేసి నీ వాక్యము చెప్తా ఉంది ప్రభువా. మరి ఈరోజు ఎవరెవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఎవరెవరైతే ఈ వాక్యాన్ని గ్రహిస్తూ ఉన్నారో, వారి ఆత్మ, ప్రాణము, శరీరాన్ని మార్చి వారి జీవితంలో నువ్వు ప్రత్యక్షపడి వారి జీవితంలో వారు ఆహ్వానిస్తున్నారు ప్రభువా. నువ్వు వారి జీవితంలో వెళ్ళి సహాయం చేసి వాళ్ళ ప్రాణాన్ని, థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్ ఫ్యాక్టర్ని, వాళ్ళ మనస్సాక్షిని కంప్లీట్గా నూతనపరిచి, పరిశుద్ధపరిచి, ఆత్మ ఫలాలతో ఆత్మలో నింపి ప్రభువా వారిని నడిపించి శరీరమును, ప్రాణాన్ని కంప్లీట్గా మార్చేసి, ఆ ప్రాణము ప్రభువా మంచి విషయాలు, దేవుని పరలోకంలో ఉన్నటువంటి
ఆత్మ ఫలమైన విషయాలు థింకింగ్, ఫీలింగ్, డిసైడింగ్ చేసేలాగిన సహాయం చేయమని వీళ్ళందరినీ నీ రక్తంతో కడిగి, రక్తంతో ముద్రీకరించి, నీ కృపతో నడిపించి, ఎవరైతే చేతులు పెట్టుకున్నారో ప్రభువా, చేతులు పెట్టుకోనటువంటి ప్రాబ్లమ్స్ ప్రభువా, వారి చేతులు లేస్తలేవు, వారి యొక్క జీవితాలలో కష్టాలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, బ్యాక్ ప్రాబ్లం, వెన్నపూస ప్రాబ్లం, కండ్ల ప్రాబ్లం, పంటి ప్రాబ్లం, నోటిలో ప్రాబ్లమ్స్, కంట్లో ప్రవ్వా ప్రాబ్లమ్స్, మరి మోకాల ప్రాబ్లమ్స్ ప్రవ్వా, కడుపులో పేగులు ప్రాబ్లమ్స్, గడ్డల ప్రాబ్లమ్స్, ఆలోచన నిద్ర రాకుండా రాత్రంతా ఆలోచన చేసి చేసి ప్రభా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంది, షుగర్ పెరిగిపోతుంది ప్రభా, ఇంట్లో శాంతి సమాధానం లేదు ప్రభా, మా భర్తను మార్చండి ప్రభా, భార్యను మార్చండి ప్రభా, పిల్లలను మార్చండి ప్రభా, అడ్డమైన వీడియోస్, అడ్డమైన సినిమాలు, అడ్డమైన విషయాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రభా, మా జీవితాలను మార్చి నీ కృపతో, నీ శక్తితో, నీ సామర్థ్యంతో దీవించి ఆశీర్వదించి ప్రభా, బయట ఉన్న అన్నవాళ్ళను కూడా దీవించండి ప్రభా, వారిని కూడా ఆశీర్వదించి రక్షణ, నీతి, శాంతి, సమాధానంతో ఎవరెవరైతే రాలేదో వారిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చినందుకు ఈ ఆదివారము, ఈ రోజు నుంచి ప్రభా మేము అనేక విషయాలు మేము మా జీవితంలో ఆత్మ ఫలాలలో నడిచేలాగిన మాకు సహాయం చేయమని నీ కృపతో, నీ శక్తితో, నీ సామర్థ్యంతో మమ్మల్ని స్వస్థపరిచినందుకు, మమ్మల్ని కంప్లీట్గా మార్చినందుకు నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినాన్ని ఇచ్చినందుకు మరి ఈ యొక్క సామగ్రిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రభువా, వారి జీవితాలలో ప్రభువా వారు ఇచ్చేవారిగా ఫైనాన్షియల్గా వారిని మార్చండి. వాళ్ళు ఓన్లీ తీసుకునేలాగా కాదు ప్రభువా, వారి పిల్లలను, వారి కుటుంబాలను దీవించి వాళ్ళు కూడా 10 మందికి సహాయం అయ్యేలాగన వీరిని ఆశీర్వదించి నడిపించమని, కాపాడమని, దుష్ట శక్తులతో, మంత్రతంత్ర శుద్ర శక్తులతో ప్రభువా, ప్రతి ఒక్క దయ్యం శక్తులతో ఏవైతే పీడిస్తూ ఉన్నాయో, రాత్రులలో నిద్ర రాకుండా గొంతు పిసుకుతూ ఛాతి మీద కూర్చొని నిలబడి ప్రభా ఊపిరి రాని అటువంటి చెడ్డ కలలు, బ్యాడ్ డ్రీమ్స్, ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ జరగకుండా నీ రక్తంతో ప్రోక్షించి నీ దేవదూతల కంచెను, కాపుదలను పెట్టి నడిపించమని ప్రభా నీ కృపతో దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.